అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపు చివరి శ్రావణ సోమవారం. ఇంట్లో ఏ విధంగా మనం కొబ్బరికాయ దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో పట్టిందల్లా బంగారం అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ముగిసిపోయి భాద్రపదం మాసం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ నెల ఆగస్టు 18న తేదీన చివరి శ్రావణ సోమవారం. దేవతలకు దేవుడైన ఆ పరమేశ్వరుడు శ్రావణ సోమవారం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన రోజు. కాబట్టి శివయ్యకు ఎంతో ప్రీతికరమైన ఈ చివరి శ్రావణ సోమవారం నాడు శివయ్యను పూజించి మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమై పోయినట్లే. చివరి శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలను పాటిస్తే శివయ్య ఆశీర్వాదంతో భోగభాగ్యాలను పొందవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ సంవత్సరం వరకు శ్రావణ మాసం కోసం ఎదురు చూడాలి. కాబట్టి ఈ చివరి శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఏ రోజున శివయ్యకు పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఈ శ్రావణ సోమవారం సందర్భంగా ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో శివయ్యను పూజించండి. అయితే శివయ్యకు అత్యంత ప్రీతికరమైన దీపం నారికేల దీపం. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. శ్రావణ సోమవారాల్లో ఈ కొబ్బరి దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇంట్లో దీపారాధన ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి అక్షింతలను సిద్ధం చేసుకోండి. అదేవిధంగా ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ రాగి కలశంలో బ్రహ్మదేవుడు, విష్ణువు అలాగే పరమశివుడు నివసిస్తారంట. కాబట్టి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెంబును పెట్టుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న శివయ్యకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. ఇప్పుడు నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి. ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి. శివయ్యకు నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ 2 ముక్కలుగా పగలాలి. ఒక కొబ్బరి చిప్పను శివయ్యకు నైవేద్యంగా సమర్పించి రెండో కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించాలి. కొబ్బరి పీచు తీసేసి 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో దీపారాధన చేయాలి. ఈ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక ఇత్తడి ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ తీసుకొని అందులో కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్టు పెట్టి అందులో నూనె పోసి 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. 3 ఒత్తుల దీపం అంటే 3 ఒత్తులకు ఒకటిగా చేసి 3 జ్యోతులను వెలిగించాలి. అంటే మొత్తం మీద 9 ఒత్తులను ఉపయోగించాలి. ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగించి దీపాన్ని పూలతో అలంకరించి అక్షింతలతో పూజించండి. ఈ దీపం వెలిగించిన వెంటనే త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదువుతూ శివుడిని పూజించండి. చివరగా శివయ్యకు హారతి సమర్పించి కొబ్బరి దీపాన్ని కూడా హారతి ఇచ్చి ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని శివయ్యకు నమస్కారం చేసుకొని మీ పూజకు ముగించుకోవాలి. ఈ విధంగా మీ పూజ గదిలో నారికేల దీపం వెలిగించండి. అయితే దీపం కొండెక్కిన తర్వాత కొబ్బరి చిప్పను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయాలి లేదా ప్రవహించే నదిలో వేయండి. అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది. ఈ నారికేల దీపాన్ని ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ వెలిగించవచ్చు. సాయంత్రం సమయంలో వెలిగిస్తే ఇంకా మంచిది. అలాగే చివరి శ్రావణ సోమవారం సందర్భంగా శివాలయాల్లో విశేషంగా పూజలు చేస్తారు. కాబట్టి ఈ శ్రావణ సోమవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి. ఈ రోజున శివుడికి దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే శివలింగానికి అభిషేకాలు చేయండి. గంగా జలంతో శివుడికి అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. నల్ల నువ్వులు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు, మానసిక బాధలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు
పంచామృతాలతో శివలింగానికి అభిషేకిస్తే దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఇక వివాహం ఆలస్యం అయ్యేవారు తేనెతో అభిషేకం చేస్తే శీఘ్రంగా వివాహం కుదురుతుంది. ఇక వ్యాపారంలో నష్టాలు లేకుండా విపరీతమైన లాభాలు కలగాలన్నా, అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునేవారు చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించండి. ఇక ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే కోర్టు సమస్యల నుండి గట్టెక్కుతారు. మామిడి రసంతో శివలింగాన్ని అభిషేకిస్తేనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆవు నూనెతో శివలింగాన్ని అభిషేకిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. ఈ రోజున చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివయ్య ఆశీర్వాదం కూడా త్వరగా కలుగుతుంది. అదేవిధంగా శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఎందుకంటే ఈ శ్రావణం మాసం రోజున సోమవారం నాడు శివపార్వతులు అలాగే ముక్కోటి దేవతలందరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారంట. కాబట్టి ఇంతటి అద్భుతమైన శ్రావణ సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించి శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా శివాలయంలో ఉన్న నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే నంది చెవులో మీ కోరికలు చెప్పేటప్పుడు మీ గోత్రం పేరు అలాగే మీ ఇంటి యజమాని పేరు చెప్పి మీ కోరికలను నంది చెవులో చెప్పి ఒక పుష్పాన్ని నందికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆ నందీశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుస్తాడు. ఇక శివయ్య అనుగ్రహంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక శివుడికి పూజించే భక్తులు ఈ చివరి శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎందుకంటే శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా ఆ శివయ్య మీ ఇంటికి ఎల్లవేళలా రక్షిస్తాడు. అలాగే ఈ శ్రావణ సోమవారం నాడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుషు కలుగుతుంది అని నమ్మకం. అదేవిధంగా శివాలయానికి అరటి పండ్లను తీసుకెళ్ళి ఆ అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ శ్రావణ సోమవారం నాడు పండ్ల రసాలతో శివలింగానికి అభిషేకం చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. పేదలకు ఆహారాన్ని దానం చేయడం, వస్త్రాలు దానం చేయడం ద్వారా విశేషమైన శివానుగ్రహం సిద్ధిస్తుంది. ఈ విధంగా ఈ చివరి శ్రావణ సోమవారం నాడు ఇంట్లో కొబ్బరి దీపం వెలిగించి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.